శ్రావణ మాసం శివనామ మాసంగా ఎందుకు పరిగణిస్తారు? ఈ ఆంతర్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. సత్యయుగంలో దేవతలు విష్ణుమూర్తి సలహాతో అసురులతో కలిసి క్షీరసాగరాన్ని మదిస్తారు. మదన ప్రారంభంలో హాలాహలం ఉద్భవిస్తుంది. ఆ విషయం చాలా ప్రమాదకరమైంది. అది అన్ని జీవులను నాశనం చేస్తుందని భీతిల్లిన సమయంలో శివుడు దాన్ని సేవించి సమస్త మానవాళిని జీవకోటిని సంరక్షిస్తాడు. ఆ విష ప్రభావం వలన ఆయన గొంతు నీలవర్ణంగా మారిపోయింది. అందుకే శివుడు నీలకంఠుడయ్యాడు. ఆ ఉష్ణపు తీవ్ర విష ప్రభావాలను తగ్గించేందుకు దేవతలు, ఋషులు గంగాజలం, పాలు, తేనె తదితర ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేశారు. ఈ ఘట్టం శ్రావణ మాసంలో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, శ్రావణ మాసంలో మకర రాశిలో గురుడు, సింహరాశిలో సూర్యుడు ఉంటాడు. ఈ సమయంలో భూమిపై సానుకూల శక్తి అధికమవుతుంది. శివారాధనలో అభిషేకం వల్ల మనలో కూడా మనని దహించి వేసే కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలను, అహంకారాలను శాంతపరచడం అనేది ఈ అభిషేకం ద్వారా జరుగుతుందని పండితులు చెప్తారు. పంచామృతం, గంగాజలంతో శివలింగానికి అభిషేకాలు చేస్తే మనస్సు పవిత్రమవుతుందని, పాపాలు క్షమించబడతాయని విశ్వాసం. శ్రద్ధాభక్తులతో శ్రావణ మాస సోమవారాల్లో శివాభిషేకం చేస్తే ఆయుర ఆరోగ్యాలు, సౌభాగ్యాలు కలుగుతాయి, కష్టాలు తొలగిపోతాయి. ఇందుకు చిహ్నంగానే సమస్త లోకంలోని భక్తులందరూ శ్రావణ మాసంలో శివభక్తులు ప్రధాన రూపంలో శివలింగానికి క్షీరం సమర్పిస్తారు. అలా సమస్త జీవకోటిని రక్షించేందుకు శివుడు విషాన్ని సేవించినందున జీవకోటిని సంరక్షించినందుకు కృతజ్ఞతగా ఈ అభిషేకాలు చేస్తారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.